ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నానండి, శ్రద్ధగా వినండి. నేను ఎవరిని అనే ప్రశ్న వచ్చినప్పుడు నేను ఒకప్పుడు పుట్టేవాడిని కాదు, ఇంకొకప్పుడు పోయేవాడిని కాదు. గుర్తుపెట్టుకోండి. అయితే మరి నేనెవరిని అంటే సాక్షి చైతన్యాన్ని లేదా అహం స్ఫురణని. గుర్తుపెట్టుకోండి. అంటే దాని అర్థం ఏమిటి? అహం స్ఫురణ అంటే అర్థం ఏమిటి? నేను దృశ్యాన్ని కాదు అంటే నేను ఇది మాత్రమే ఇక్కడ దృశ్యము అంటే నేను ఒక దాని చేత చూడబడేవాడిని కాను. ఈ పాయింట్ రాసుకోండి. నేను ఒక దాని చేత చూడబడేవాడిని కాను. అయితే ఇక్కడ ఏది ఆ నేను? స్ఫురణ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనలో స్ఫురణ అనేది ఉంది, కాన్షియస్నెస్ అనేది ఉంది. చెప్పండి, అది ఒక దాని ద్వారా చూడబడుతుందా? మనలో ఉండే స్ఫురణ చెప్పండి. లేదా మనలో ఉండే ఆ సాక్షి జ్ఞానం ఉందే, అది బయటికి కనిపిస్తూ ఉందా? చెప్పండి, కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకు కనిపించదంటే అన్నింటినీ సాక్షిగా గమనించేది అదే. అది పాయింట్. అన్నింటినీ మొత్తం, లోపల విషయాలను బయట విషయాలను మొత్తం అండపిండ బ్రహ్మాండాలను అన్నింటినీ కూడా సాక్షిగా గమనించేది అదే. కాబట్టి దానిని సాక్షిగా గమనించేది మరొకటి లేదు. ఇది పాయింట్. అందుకనే మన ఆత్మని ఏమంటారంటే సర్వసాక్షి అంటారు, లేదా మనస్సాక్షి అంటారు. కాబట్టి ఎప్పటికైనా మనము మన మనస్సాక్షిని తెలుసుకొని మన మనస్సాక్షిని చేరుకోవాలి. అదే పరంధామం, అదే శాశ్వతమైనది. ఏది? మనసు కాదు, మనస్సాక్షి. గుర్తుపెట్టుకోండి, పొరపడకండి. మనసు వేరు, మనస్సాక్షి వేరు. ఈ మనసు అంటే ఆలోచనల ప్రవాహం కలది. మనస్సాక్షి అంటే మనస్సును సాక్షిగా గమనించేటటువంటి జ్ఞానము లేదా స్ఫురణ. మన మనస్సులో ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి అని గమనించేటటువంటి ఆ జ్ఞానమే అది. దాన్ని మనస్సాక్షి లేదా సాక్షి జ్ఞానము లేదా స్ఫురణ అంటున్నాం. కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి. తర్వాత నెక్స్ట్ చూడండి, 15వ శ్లోకం చూడండి. 15వ శ్లోకం నేను చెప్తాను. ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే చూడండి, యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇక్కడ ఒకటి అండర్లైన్ చేసుకోండి, సోమృతత్వాయ కల్పతే. అండర్లైన్ చేసుకోండి, సోమృతత్వాయ కల్పతే. ఇక్కడ అది విడదీసుకోవాలి. సోమృతత్వాయ అంటే సహ అమృతత్వాయ కల్పతే. సహ అంటే అతడు అమృతత్వానికి, మోక్షానికి కల్పతే అర్హత కలిగి ఉన్నాడు. అతడు అంటే ఎవరైతే ఈ శీతోష్ణాల వల్ల ఓర్పు కలవాడు. ఉండండి అమ్మ, చెప్పనివ్వండి. ఎవరైతే ఈ శీతోష్ణాల వల్ల సుఖ దుఃఖాల వల్ల చెలించకుండా సమస్థితిలో ఉంటున్నాడో అలాంటి ధీరుడే ఈ అమృతత్వానికి లేదా మోక్షానికి అర్హుడు అని చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన పాయింట్. దీన్ని బట్టి శ్రీకృష్ణుడు మీకు ఒక హింట్ ఇస్తున్నాడు. ఓ సాధకులారా, మీరు మోక్షానికి అర్హులా కాదా అనే విషయాన్ని ఒక దాని ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. చూడండి, ఇది చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు మీరు మోక్షానికి దగ్గర అవుతున్నారా, దూరం అవుతున్నారా అనేది ఎట్లా చెబుతారు చెప్పండి? ఇందాక చెప్పారు, ఏ పాయింట్ బట్టి చెప్తారు?
సుఖ దుఃఖాలను సమానంగా చెప్పండి. సుఖ దుఃఖాలను సమానంగా చూసి సుఖ దుఃఖాలను సమానంగా చూడడం కాదమ్మా, మీకు సుఖం లోను కాకుండా మీకు మీకు సుఖము కలిగిన దుఃఖము కలిగిన మీరు సుఖము కలిగినప్పుడు కుంగిపోకుండా దుఃఖం బాధపడకుండా, మీకు సుఖము కలిగినప్పుడు పొంగిపోకుండా దుఃఖము కలిగినప్పుడు కుంగిపోకుండా సమస్థితిలో ఎప్పుడైతే ఉంటూ ఉంటారో అప్పుడు మీరు మోక్షానికి దగ్గరవుతున్నట్లు, లేదా మీ మూల స్వరూపానికి ఆత్మస్వరూపానికి దగ్గరవుతున్నట్లు. చూడండి ఎంత అద్భుతమైన పాయింట్ బా. ఈ ఒక్క పాయింట్ చాలు కదయ్యా. చూడండి, మీరందరూ మోక్షానికి దగ్గర అవుతున్నారా లేదా దూరం అవుతున్నారా, లేదా సంసార బంధాల్లో చిక్కుకుంటున్నారా అనే విషయాన్ని ఒక చిన్న పాయింట్ ద్వారా చెప్తున్నాడు భగవంతుడు. మీకు మీరే ఆలోచించండి, మీకు మీరే ప్రశ్నించుకోండి. అవును, నాకు సుఖము కలిగినప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నాకు దుఃఖము కలిగినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనే విషయాన్ని ఆలోచించుకోండి మీకు మీరే. అలాగే నాలో కోపము కలిగినప్పుడు, నాలో కామము కలిగినప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా మనస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీకు మీరే ప్రశ్నించుకోండి. అలాగే మీకు మానము కలిగినప్పుడు, అవమానము కలిగినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో అది ఆలోచించుకోండి. ద్వంద్వాతీత స్థితిలో కరెక్ట్. కాబట్టి అంటే ఈ ద్వంద్వాలు కలిగినప్పుడు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉండాలంట, సమస్థితిలో ఉండాలి. చూడండి, అప్పుడు మీరు మోక్షానికి అర్హులు, అన్ని బంధాల నుండి విడుదల అవ్వడానికి అర్హులు, సిద్ధంగా ఉన్నవారు. ఇది ఒక్కసారిగా రాదండి. నాకు నిజంగా ఈశ్వరానుగ్రహం వల్ల ఒక సందర్భంలో నాకు ఈ స్థితి కలిగింది. నాకు అంటే నేను కూడా ఎప్పటికప్పుడు నిరంతరము అదే స్పృహలో ఉంటూ ఉండాలి. నేనైనా మీరైనా ఈ సాధన చేస్తూ ఉండాల్సిందే. అంతే తప్ప ఇంకా నాకంతా వచ్చేసిందిలే, ఇంకా నేను ఆ బ్రాహ్మీ స్థితిలో ఆత్మస్థితిలో ఉంటున్నానులే అని అనుకోవద్దు. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? కరెక్ట్, వెంటనే మీలో అహంకారం అనేది పైకి వస్తుంది. అది వెంటనే మిమ్మల్ని కిందికి దోసేస్తుంది. అయిపోయింది. అందుకనే ఎప్పుడు కూడా మాకు ఆత్మస్వరూపము తెలుసు అని కానీ, మేము సమస్థితిలో ఉంటున్నాంలే అని కానీ మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకోకండి, మీకు మీరే కన్ఫర్మ్ చేసుకోకండి. ప్రతి క్షణము కూడా మనము ఈ స్థితిలో ఉండడానికి తప్పిస్తూ ఉండాలి నిరంతరము. అంటే ఒక విధంగా చెప్పాలంటే సావధానంగా ఉండాలి. ప్రతి క్షణం మనము అలర్ట్, వెరీ వెరీ అలర్ట్గా ఉండాలి. లేకపోతే మాయ ఏ క్షణంలో అయినా మనల్ని కిందికి లాగేస్తుంది, మనల్ని ప్రమాదంలో పడేస్తుంది. ఏమని చెప్తున్నాను? మనము అప్రమత్తంగా లేకపోతే, మనం అలర్ట్గా లేకుంటే మాయ అనేది మనల్ని ప్రమాదానికి గురి చేస్తుంది. ఇక్కడ నేను ఒక పదం చెప్పాను, ప్రమాదం. ప్రమాదం అంటే అర్థం ఏమిటో తెలుసా? యాక్సిడెంట్ అని కాదు. ప్రమాదం అంటే చెప్తున్నాను, రాసుకోండి. ఉన్న స్థితి నుండి జారిపోయి నీచ స్థితికి పడిపోవడము, లేదా స్వరూపము నుండి జారిపోయి సంకల్ప వికల్పాలలో పడిపోవడం. రాసుకోండి. ప్రమాదం అంటే అర్థం ఏమిటి? స్వరూపము నుండి జారిపోయి సంకల్ప వికల్పాలలో పడిపోవడం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రమాదము అంటే నేను సాక్షిని అనే విషయాన్ని మర్చిపోయి, నేను దృక్కును అనే విషయాన్ని మర్చిపోయి దృశ్యానికి అతుక్కుపోవడం. ఇదే పెద్ద ప్రమాదం. ఇది బాగుంది కదా, ఇందాక చెప్పిన వాటి కంటే ఇది బాగుంది.
ప్రమాదం అంటే అర్థం ఏమిటంటే ఉమ్, నేను నేను గమనించే వాడిని, నేను సాక్షిని అనే విషయాన్ని మర్చిపోయి దృశ్యానికి అతుక్కుపోవడం. అదే పెద్ద ప్రమాదం నాయన. అవునా కాదా చెప్పండి? దృశ్యానికి అతుక్కుపోతే చెప్పండి. అవునండి. ఏ విధంగా ప్రమాదం చెప్పండి? నిన్న చెప్పాను నేను. ఏ విధంగా ప్రమాదం? భ్రష్టగా ఉండాలి. ఆహా, ప్రమాదం అంటే ఎట్లా? ఏ విధంగా మీకు ఈ ప్రమాదం ఏర్పడుతుంది? అది నేనే అనే భావన కలిగి ఉండటం. అది కాదండి. ఎప్పుడైతే మీరు చూసే దృశ్యానికి అతుక్కుపోతారో అప్పుడు మీలో రాగద్వేషాలు కలుగుతాయి, కామక్రోధాలు విజృంభిస్తాయి. తద్వారా అహంకార మమకారాలు పైకొచ్చి జీవుడు పతనమైపోతాడు. దృక్కు నుంచి దృశ్యంలో అది ఇంకా చెప్పాలంటే, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఎప్పుడైతే మీరు దృశ్యానికి అతుక్కుపోతారో ఆ క్షణమే మీలో అహంకార మమకారాలు రాగద్వేషాలు పైకి వస్తాయి. వింటున్నారా? ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. బాగా అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన సినిమాను చూస్తున్నారు మీరు. ఓకే, ఆ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సన్నివేశం, ఒక మంచి సీన్ వస్తూ ఉంది. వెంటనే మీ ఇంట్లో ఉండే ఒక చిన్న పిల్లవాడు రిమోట్ తీసుకొని ఛానల్ మార్చేశాడు, కార్టూన్ ఛానల్ పెట్టాడు. చెప్పండి అయ్యా, అప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి. కోపం వచ్చేస్తుంది. వెంటనే వాని సైడ్ చూసి ఒక దెబ్బ వేస్తారు, లేకపోతే కోపంగా వాడిని తరిమేస్తారు అన్నమాట. చూడండి, అంటే ఏమైపోయింది? వెంటనే మీలో కోపం అనేది పైకి వచ్చింది, లేదా ద్వేషం అనేది పైకి వచ్చింది. ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల పైకి వచ్చింది? అరే స్వరూపం నుంచి కిందకి వచ్చాం. అది కాదమ్మా, దృశ్యానికి అతుక్కుపోయారు. అది అంటే ఆ సన్నివేశాన్ని చూసేటప్పుడు నియంత్రించుకోకపోవడం. ఆ సన్నివేశాన్ని చూసేటప్పుడు నేను ఆ సినిమాను చూసేవాడిని కదా, నేను సాక్షిని కదా అనే విషయాన్ని మర్చిపోయి ఆ సీన్కి అతుక్కుపోయారు అన్నమాట. అది దృశ్యానికి అతుక్కుపోవడం అంటే అది. చూడండి, అలా అతుక్కుపోవడం వల్ల కప్పబడిపోతారు. అలా కాదమ్మా, అలా అతుక్కుపోవడం వల్ల ఏమవుతుంది? ఏ మాత్రం మీకు ఆటంకం కలిగినా, డిస్టర్బెన్స్ కలిగినా అయిపోయింది. ఇంకా రాగద్వేషాలు వస్తాయి, కామక్రోధాలు వస్తాయి. అవే జీవుణ్ణి పతనం చేస్తాయి. అందుకనే క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటి? నేను సాక్షినే. మీరు ఏ పని చేస్తున్నా కూడా నేను సాక్షినే. మీరు సినిమాను చూస్తున్నప్పుడు నేను సాక్షినే అంటే చూస్తూ ఉన్న వాటినే, నేను దృశ్యాన్ని కాదు అనే స్ఫురణ కలిగి ఉండాలి. అలాగే మీకు ఇష్టమైన ఆహారాన్ని తినేటప్పుడు, మీకు బాగా రుచికరమైన ఆహారాన్ని పెట్టారనుకోండి, కొందరు జురుకుంటుంటారు. ఇంకా అసలు ఎంతగా జురుకుంటుంటారంటే అసలు ఒక సెకండ్ గ్యాప్ ఇస్తే ఎవరన్నా లాకెళ్ళిపోతారు అన్నట్టు అంత ఫాస్ట్ గా తింటుంటారు. అలా కూడా తినకూడదు. అలా తింటే దాని అర్థం ఏమిటి? అతుక్కుపోయారని. అక్కడ రుచి అనే దృశ్యానికి అతుక్కుపోయారు, ఇక్కడ రూపం అనే దృశ్యానికి అతుక్కుపోయారు. అట్లా శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే దృశ్యాలకు అతుక్కుపోకూడదు. అతుక్కుపోతే అయిపోయింది. జీవుడిలో రాగద్వేషాలు కామక్రోధాలు విజృంభించి జీవుడు పతనమైపోతున్నాడు. కాబట్టి మరి ఇక్కడ చెప్పే ఆ సమస్థితి మీకు ఎప్పుడు కలుగుతుంది? మీకు సుఖ దుఃఖాల యందు, లాభ నష్టాల యందు, మాన అవమానాల యందు అన్నింటినీ సమానంగా స్వీకరించే ఆ సమస్థితి మీకు ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ సాక్షి స్థితిలో ఉన్నప్పుడు. నేను సుఖ దుఃఖాలు కలిగినప్పుడు నేను ఆ సుఖానికి దుఃఖానికి సాక్షిని. అలాగే మీకు మానము అవమానము కలిగినప్పుడు నేను వాటికి సాక్షిని. వింటున్నారా? నాకు ఒకానొక సందర్భంలో కలిగిందండి. ఈ సందర్భంగా చెప్పాలి. కరెక్ట్ 2 సంవత్సరాల క్రితం మాట ఇది. గురు పౌర్ణమి సందర్భంగా కొత్తకోటలో నా శిష్యులు కొందరు అక్కడికి ఆహ్వానించి నాకు ఎంతో అద్భుతంగా గురు పూజ చేశారండి. గురు పూజ చేశారు. ఆ తర్వాత నేను వారికి ఎంతో అద్భుతమైన సత్సంగాన్ని చెప్పాను. అయితే ఆ గురు పూజ సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే
నాకు పాదపూజ చేశారు, సన్మానం చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పల కోసం కాదు. ఇక్కడ ఒక అసలైన పాయింట్ వస్తుంది, వినండి. ఇప్పుడు చెప్పే పాయింట్ దయచేసి వినాలి. గురు పౌర్ణమి సందర్భంగా నా శిష్యులు ఏం చేశారంటే నాకు పాదపూజ చేశారు, సన్మానం చేస్తున్నారు. ఆ క్షణంలో చూడండి, ఆ క్షణంలో నా లోపల నుండి ఒక స్ఫురణ అనేది పైకి వచ్చిందనమాట. ఏమిటంటే ఈ పూజ ఎవరికి చేస్తున్నారు, ఈ సన్మానం ఎవరికి చేస్తున్నారు అని నా లోపల నుంచి ఎవరో నన్ను అడిగినట్లు అనిపించింది. నా మాటలు వినిపిస్తున్నాయి? అందరికి వినిపించట్లేదా చెప్పండి? వినిపిస్తున్నాయండి. అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది, నాకు నా శిష్యులు పాదపూజ చేసే సమయంలో ఈ పూజను ఎవరికి చేస్తున్నారు అనే స్ఫురణ నాలో ఉద్భవించింది, అయిపోయింది. ఆ క్షణమే నేను వేరైపోయాను. వింటున్నారా? అంటే ఈ పూజ నాకు కాదు, ఈ సన్మానము నాకు కాదు అని నన్ను నేను సాక్షిగా చూసే స్థితిలో ఉండిపోయాను. వింటున్నారా? ఆ తర్వాత ఆగండి. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇంకా కొన్ని గంటల తర్వాత మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోవాలి కదా. ఆ రోజు సాయంత్రం నేను బస్సులో కూర్చొని రిటర్న్ వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఏమైపోయిందంటే బస్సులో అనుకోకుండా ఇంకా ఉంటుంది కదా, తోపులాట ఉంటుంది కదా. ఆ తోపులాటలో ఎవరో ఒక వ్యక్తి నన్ను అనరాని మాటలు అన్నాడు. తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదండి. మనం ఏమన్నా మెడలో ఒక ఐడెంటిటీ కార్డు పెట్టుకుంటామా? నేను గురువును, భగవద్గీత గురువును అని కార్డు పెట్టుకుంటామా? చూడండి, వెంటనే ఆ తోపులాటలో నన్ను ఆ వ్యక్తి అనరాని మాటలు, కొన్ని బూతు మాటలు అన్నాడు. అమ్మా వినాలమ్మా. అప్పుడు చూడండి, అప్పుడు బూతు మాట అన్నప్పుడు ఒక్కసారిగా నా లోపల నుంచి ఆవేశం వస్తూ ఉంది. అప్పుడు కూడా అదే స్ఫురణ పైకి వచ్చింది. ఏ స్ఫురణ చెప్పండి? ఏ స్ఫురణ పైకి వచ్చింది? నన్ను అనలేదు, ఆ మాటలు నాకు కాదు. ఎవరిని అంటున్నా? ఎవరిని తిడుతున్నాడు? ఆ తిట్లు ఎవరికి అనే స్ఫురణ పైకి వచ్చింది. చూడండి, శరీరానికి. అది కాదమ్మా, నేను మిమ్మల్ని సమాధానం అడగడం లేదు. నాలో వచ్చిన అనుభవాన్ని చెప్తున్నాను కాబట్టి వినండి. అంటే దానివల్ల ఏమైపోయింది అంటే నాలో పైకి వచ్చే ఆవేశము వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. చూడండి, అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది మీకు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దీన్ని బట్టి ఏం తెలిసింది? అరే అతుక్కుపోకూడదమ్మా. దేనికి? దృశ్యానికి అతుక్కుపోకూడదు. సాక్షిని మాత్రమే అది ఇప్పుడు ఉదాహరణకి నాకు పాదపూజ చేసేటప్పుడు నేను ఆహా ఎంత బాగా నాకు పాదపూజ చేస్తున్నారు, నాకే పాదపూజ చేస్తున్నారు, నేనే అందరికంటే గొప్పవాణ్ణి అనుకొని నేను ఉంటే ఏమయ్యేది చెప్పండి? ఏం జరిగి ఉండేది? అప్పుడు వెంటనే బస్సులో తోపులాట జరిగినప్పుడు దృశ్యానికి అదొక్కపోయేవాడు. అప్పుడు ఏమైపోయేది? బస్సులో తోపులాట జరిగి అతడు నన్ను తిట్టినప్పుడు వెంటనే ఇంకా మూర్ఖుడా, నన్ను అంత మాట అంటావా, అది ఇది నీకేం తెలుసురా, నేను గురువుని రా, అది ఇది అని చెప్పేసి వానితో పోట్లాడేవాడిని. అట్లా పోట్లాడడం వల్ల ఏమయ్యేది? ఇంకా నా స్థాయి అనేది ఇంకా దిగజారిపోయేది అనమాట. అంటే ఇప్పుడు నన్ను ఆ సమస్థితిలో ఉండేలా ఏది కాపాడింది? ఏది నాకు సహకరించింది? నేను సమస్థితిలో ఉండేలా ఏది నాకు సహకరించింది? ఏ భావము, ఏ స్థితి? సాక్షి స్థితి. గుర్తుపెట్టు, సాక్షి సాధన వల్ల అది గుర్తుపెట్టుకోండి. అంటే సాక్షిభూతం. అమ్మా మీరు ఒకసారి చెప్పండి అమ్మా, చాలా ఎవరో మాట రిపీటెడ్ గా చెప్తున్నారు, అలా చెప్పొద్దు. చూడండి, దీన్ని బట్టి ఏం తెలిసింది? మీరు కూడా ఏదైనా పని చేసేటప్పుడు దానికి అతుక్కుపోకండి. మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు ఆ పొగడ్తలకు పడిపోకండి, ఆ పొగడ్తలకు అతుక్కుపోకండి. అలాగే మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తున్నప్పుడు ఆ మాటలకు అతుక్కుపోకండి. కేవలం నేను వాటికి సాక్షిని అనే సాక్షి స్థితిలో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా మీరు డీల్ చేయాలో మీకు తెలుస్తుంది.
మీరు వెంటనే ప్రశ్న అడుగుతారు, అయితే గురువు గారు ఎవరైనా నన్ను తిట్టేటప్పుడు ఏం చేయాలి, నేను నిశ్శబ్దంగా ఉండాల్సిందేనా, అలా అయితే ఎలా అనేటటువంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఆ సాక్షి స్థితిలో మీరు ఉండడం అలవాటు చేసుకుంటే అదే మీకు నేర్పిస్తుంది అన్నమాట ఎలా స్పందించాలి. సాక్షి స్థితి అనేది ఎంతో గొప్పదండి, వింటున్నారా? ఇప్పుడు ఇప్పుడు మనం మామూలుగా ఉండే స్థితిలోనే మనకు ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలిసినప్పుడు ఇంకా ఎంతో గొప్ప సాక్షి స్థితిలో ఉంటే అది మనకు చెప్పదా, నేర్పించదా ఎట్లా ప్రవర్తించాలని. కాబట్టి మీరు కంగారు పడకండి. ఎవరైనా నన్ను తిడుతూ ఉన్నప్పుడు నేను వాళ్ళని ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండాలా, అలా అయితే ఎలా, అలా ఇలాంటివన్నీ అనుకోకండి. మీరు మీ బాధ్యత ఏమిటంటే నేను సాక్షిని అనుకుంటూ ఆ సాక్షి స్థితిలో ఉంటూ మీరు గమనిస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుంది, ఆ గమనిక నుండి ఆ స్ఫురణ నుండి మీ నోట మాట వస్తుంది, ఆ స్ఫురణ నుండి మీ చేష్ట బయటికి వస్తుంది. అది అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ పాయింట్ రాసుకోండి, ఇది చాలా చాలా అద్భుతమైన పాయింట్. మన మన మాట కానీ మన చేష్ట కానీ ఏ స్థితి నుండి బయటికి రావాలి, సాక్షి స్థితి నుండి బయటికి రావాలి. అప్పుడు అప్పుడు మనం మాట్లాడే మాట దివ్యంగా ఉంటుంది, మనం చేసే పనులు దివ్యంగా ఉంటాయి. ఈ విషయాన్ని కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఎక్కడ? జన్మ కర్మచమే దివ్యం. నాయన అర్జున, నా జన్మ మీ జన్మ లాంటిది అనుకుంటున్నారా? కాదు, మీ జన్మ మర్త్యము, నా జన్మ దివ్యం. మీరు చేసే కర్మలు మర్త్యము, నేను చేసే కర్మలు దివ్యం. శ్లోకం గుర్తుందా లేదా చెప్పండి. జన్మ కర్మచమే దివ్యం చెప్పండి. అరే రే 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 ఏమిటయ్యా? భగవద్గీత అన్మ్యూట్ చేసి చెప్పండి. కనీసం ఆ శ్లోకాన్ని చదివారా? గుర్తుకొస్తుందా లేదా చెప్పండి, ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసి. అది అది కాదమ్మా, చెప్పండి ఒకసారి. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః, అదే కదా? ఏవం యో వేత్తి తత్వతః చక్రం జన్మ పునర్దేహం నైతి మహాసోర్జున. అది అది చూడండి, నైతి మామేతి సోర్జున. అది చూడండి. అంటే దాని అర్థం ఏమిటి? ఎవరైతే నా జన్మ దివ్యమైనదని, నా కర్మ దివ్యమైనదని తెలుసుకుంటాడో అలాంటి వాడికి ఇంకా మళ్ళీ జన్మ అనేది ఉండదు. మరి ఎలా తెలుసుకోవాలి? ఇలా ఆ విషయాన్నే నేను మీకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను. మన కర్మ దివ్యమైన కర్మ ఎప్పుడవుతుంది? ఆ సాక్షి స్థితి నుండి చేస్తే. ఇదయ్యా పాయింట్. దృశ్యానికి అతుక్కుపోకుండా మనము రియాక్ట్ అవుతే అది దివ్యమైన కర్మగా మారుతుంది. దృశ్యానికి అతుక్కుపోకుండా మాట్లాడితే అది దివ్యమైన మాట అవుతుంది. ఎవరు చెప్తారా మీకు ఇంత వివరంగా? ఎక్కడ చూడండి, శ్లోకాలను చెప్పుకుంటూ పైపైన చెప్పుకుంటూ వెళ్ళడమే, బట్టి కొట్టుకుంటూ వెళ్ళడమే. మీకు ఇప్పుడు నేను అసలైన విషయాన్ని బాగా వివరంగా చెప్తున్నాను. ఏ విషయాన్ని చెప్పాను ఇప్పుడు నేను మీకు? చెప్పండి. దివ్యమైన కర్మ అంటే ఏమిటో చెప్పాను. ఎవరికి అర్థమైంది? కనీసం అర్థమైన వాళ్ళు చెప్పండి. దివ్యమైన కర్మ అంటే ఏమిటి చెప్పండి. చూడాలి, చెయ్యాలి. అది నిష్కామ కర్మ కాదమ్మా, మరి దయచేసి మళ్ళీ మీరు డైవర్ట్ చేయకండి. నిష్కామ కర్మ అంటే ఏ కోరిక, ఫలితం మీద కోరిక లేకుండా చేసే పనిని ఈశ్వరుడి పట్ల భక్తితో చేసే కర్మ నిష్కామ కర్మ. అది మళ్ళీ వేరే విషయం కిందకి వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటి? మీరు ఏ స్థితి నుండి రియాక్ట్ అవ్వాలి చెప్పండి. సాక్షి స్థితి నుండి జ్ఞానంతో అది ఇంకా మూర్తి గారు ఇంకా బాగా చెప్పారు. అది సాక్షి స్థితి నుండి జ్ఞానంతో రియాక్ట్ అవ్వాలి. అది ఆ జ్ఞానం అనేది చూడండి, ఆ సాక్షి స్థితి ఎంత గొప్పదంటే ఆ సాక్షి స్థితి మీలో ఆ సాక్షి స్థితి మీకు అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానంతో మీరు పనులు చేస్తారు, ఆ జ్ఞానంతో మాట్లాడతారు. అప్పుడు అన్నీ కూడా దివ్యమైనవి. అప్పుడు మీరు మహాత్ములైపోతారు. అందరి దృష్టిలో మీరు మహాత్ములైపోతారు. ఎందుకంటే మీరు చేసే పనులు అంత దివ్యంగా ఉంటాయి.
ఎందువల్ల అంటే మీరు కోపానికి లోనే పనులు చేయడం లేదు, లేదా మీరు కామానికి వశమే చేయట్లేదు, లేదా దృశ్యానికి అతుక్కుపోయి చేయడం లేదు. ఇది ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి బాబు, చాలు. మొత్తం సారం అంతా ఇందులో ఉంది. మీరు దృశ్యానికి అతుక్కుపోకుండా పనులు చేయగలగాలి. రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. ఇక్కడ దృశ్యం అంటే ఏమర్థమైంది చెప్పండి? ఫస్ట్ మొట్టమొదటి దృశ్యం ఏమిటి చెప్పండి? ఇక్కడ మొట్టమొదటి దృశ్యం చూడటం, వినటం, మాట్లాడటం, సంకల్పం స్వామి. ఇక్కడ చెప్తున్నాను, రాసుకోండి. మొట్టమొదటి దృశ్యం ఏమిటంటే నేను ఈ శరీరాన్ని అనే అహంకారం. రాసుకోండి ఇదయ్యా. ఫస్ట్ జీవుడు దేంతో ఐడెంటిఫై అవుతున్నాడంటే అహంకారంతో. అందులోనే ఎట్లా? నేను ఈ శరీరాన్ని అనే అహంకారంతో, లేదా నేను ఈ శరీరాన్ని అనే అహంకార రూపమైన దృశ్యానికి ఎప్పుడైతే జీవుడు అతుక్కుపోతాడో అయిపోయింది. ఇంకా మొత్తం అన్ని విజృంభిస్తాయి. రాగద్వేషాలు, కామక్రోధాలు, ఈర్ష్య, అసూయలు ఒక్కటేమిటి 190 విజృంభిస్తాయి. చూడండి, ఇది మూలము. మీరంతా ఏమనుకుంటున్నారు? దృశ్యాలకు అతుక్కుపోకూడదంటే బయట రూపాలను చూస్తున్నారు. గురువు గారు దృశ్యానికి అతుక్కుపోకూడదంటే చెప్పారు కదా, ఒక రూపానికి అతుక్కుపోకూడదు, లేదా ఒక రుచికి అతుక్కుపోకూడదు, ఒక సుఖానికి అతుక్కుపోకూడదు, ఇలా ఆలోచిస్తున్నారు. పర్వాలేదు, కానీ మూలం ఎక్కడుంది? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని సామెత ఉంది కదా. కాబట్టి ఇక్కడ కుంభస్థలం ఏమిటి? ఇక్కడ నేను ఈ శరీరాన్ని అనే అహంకారానికి అతుక్కుపోకుండా పనులు చేయాలి. చూడండి ఎంత లోతుకుపోయిందో. ఇదంత సులభమైన విషయం కాదు నాయన. అమ్మా, వేల జన్మల నుంచి వేల కూడా కాదండి, నాకు తెలిసి మనకి ఎన్నో లక్షల జన్మల నుండి వస్తూ ఉంది. అందుకనే దీన్నే సింపుల్ గా ఏం చెప్తారంటే కర్తృత్వ రహిత కర్మ అంటారు. చూడండి, ఇది ఎంత గొప్ప స్థితి అంటే ఇక మీరు ఏ పనులు చేస్తున్నా కూడా నేను ఈ శరీరాన్ని అనే అహంకారంతో చేయకూడదు. మరి ఎలా చేయాలి? నేను స్ఫురణను, లేదా నేను నా శరీరానికి సాక్షిని. ఈ పాయింట్ రాసుకోండి అయ్యా. ఇక మీదట ఈ పాయింట్ రాసుకోండి. ఇక మీదట నేను ఎలా పనులు చేయాలంటే, ఇదంతా రాసుకోండి. ఇక మీదట నేను ఎలా పనులు చేయాలంటే నేను శరీరాన్ని అనే అహంకారంతో కాకుండా శరీరానికి సాక్షిని, మనస్సుకు సాక్షిని, నా బుద్ధికి సాక్షిని అనే దృష్టితో చేయాలి. ఇది పాయింట్. చెప్పండి, చేస్తారు కదా. నేను ఎటు తిరిగి ఈ పాయింట్కే వస్తున్నాను. చెప్పండి, నేను ఈ శరీరాన్ని అనే అహంకారంతోనే పనులు చేస్తూ ఉంటారా? చెప్పండి. లేదండి. అది కాదండి. మీరు గురువు గారు మాకు కష్టంగా ఉంది అని దయచేసి అనకండి. ఎందుకంటే ఇంత కాలము ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు, ఎంత వయసు ఉంటుంది చెప్పండి? 40, 50, 60, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఇన్ని సంవత్సరాల పాటు మీరు నేను శరీరాన్ని అనే అహంకారంతోనే చేశారు కదా పనులు. మరి దానివల్ల మీకు ఏమైనా ప్రయోజనం కలిగిందా? కలగలేదండి. చూడండి, పైగా ఎన్నో కష్టాలను కొని తెచ్చుకున్నారు, ఎన్నో బాధల్లో చిక్కుకున్నారు, ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నారు. మరి ఇప్పటికైనా
దృష్టిని మార్చుకోవాలనుకుంటున్నారా లేదా అలాగే బ్రతకాలనుకుంటున్నారా? చెప్పండి. చెప్పండి. మార్చుకోవాలనుకుంటున్నాం గురుగారు అంటున్నాం గురుగారు. నిరంతర అభ్యాసంతో ఇది సాధ్యం అవుతుందండి, ఒక రోజులో వచ్చేది కాదు. అదేనండి. అందుకనే చెప్పానన్నమాట. నేను ప్రతిరోజు నా ఈ సత్సంగాన్ని వింటూ ఉండాలి. అంటే శ్రవణం చేస్తూ ఉండాలి, ఆ తర్వాత మననం చేస్తూ ఉండాలి, తర్వాత సాధన చేయాలి. అదేనమ్మా సాధన అంటే ఇదే. శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఈ 3 మిస్ అవ్వకండి. వింటున్నారా? ఎందుకంటే ఇవే అసలైన సాధన. ఇది నేను చెప్పట్లేదు, ఆది శంకరాచార్యులు చెప్తున్నారు. ముందు శ్రవణము అంటే మీకు తెలిసిందే, గురువు చెప్పే మాటలను శ్రద్ధగా వినడము, ఆయన చెప్పే మాటల్లో ఉండే అంతరార్థాన్ని శ్రద్ధగా గ్రహిస్తూ ఉండడము. తర్వాత మననము అంటే గురువు గారు చెప్పిన విషయాన్ని మీరంతకు మీరు మననం చేసుకుంటూ ఉండడము, మీకు సమయం ఉన్నప్పుడు విచారణ చేసుకుంటూ ఉండడం. అప్పుడు తర్వాత ఏమవుతుందంటే, ఇలా ఎప్పుడైతే మీరు శ్రవణము మననము బాగా చేస్తూ ఉంటారో అప్పుడు మీ మనస్సు ఆటోమేటిక్గా నిశ్చల స్థితిలో ఉండిపోతుంది. అప్పుడు మనస్సు యొక్క నిశ్చల స్థితి, దాన్నే నిధిధ్యాసన అంటారు. నిధిధ్యాసన అంటే అది మామూలు ధ్యానం కాదండి. చాలా మంది నిధిధ్యాసన అంటే మామూలు ధ్యానం అనుకుంటుంటారు. కాదు, ఇది మన నిధిధ్యాసన అంటే మనస్సు యొక్క శాంత స్థితి. మనస్సు ఎప్పుడైతే నిశ్చలమవుతుందో, పరమశాంత స్థితికి వస్తుందో, అప్పుడు మనస్సుకు అవేర్నెస్ అనేది వ్యాపిస్తుంది, మనస్సుకు సావధానత అనేది వ్యాపిస్తుంది. ఆ సావధాన స్థితి నిధిధ్యాసన అంటే మనస్సు యొక్క సావధాన స్థితి. ఫుల్ అలర్ట్ లో ఉంటుంది మనస్సు. అది ఇంకా వింటున్నారా? అప్పుడు మీకు ఇంకా ఏది చేస్తున్నా ధ్యానమే. ఈ పాయింట్ రాసుకోండి. అది నిధిధ్యాసన అంటే ఒక విధంగా చెప్పాలంటే ధ్యాన ప్రవాహం. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. మామూలు ధ్యానం అంటారా, మనస్సును ఏదో ఒక దాని మీద నిలిపి కొద్దిసేపు చేయడం. కానీ నిధిధ్యాసన అనేది అలాంటిది కాదు. ఇది ధ్యాన ప్రవాహం అన్నమాట. ఇంకా మీరు ఏ పని చేస్తున్నా ఇంకా అది ధ్యానమే అయిపోతూ ఉంటుంది. అటువంటి గొప్ప స్థితి నిధిధ్యాసన. చాలండి. రేపటి క్లాస్ మిస్ అవ్వకండి బాబు. రేపు ఎంత అద్భుతమైన శ్లోకం వస్తుందో చెప్పనా? నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. నాయన, ఉన్నదెప్పటికీ ఉంటుంది, లేనిదెప్పటికీ ఉండదు. లేదా లేని దానికి ఉనికి అనేది ఉండదు, ఉన్నదానికి లేమనేది ఉండదు. కాబట్టి అసలు ఉన్నదేదో లేనిదేదో మనము స్పష్టంగా లోతుగా విచారణ చేసి తెలుసుకోవాలి. కాబట్టి రేపటి క్లాస్లో తెలుసుకుందాం. రేపటి క్లాస్లో మనం ఏమి తెలుసుకోబోతున్నామంటే అసలు ఉన్నదేది లేనిదేది అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని దేనిని నిరసిస్తున్నాం, దేనిని నిరసన చేస్తున్నాం, ఉన్నదాన్నా లేనిదాన్నా? మీలో కొత్త వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఏమిటి గురువు గారు, ఉన్నది ఏమిటి, లేనిది ఏమిటి? అది తెలుసుకోవాలంటే రేపటి క్లాస్ వరకు ఆగండి. రేపు క్లాస్ మాత్రం మిస్ అవ్వకండి బాబు, దయచేసి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో 86 మంది 90 మంది ఉన్నారు. అందరూ దయచేసి అటెండ్ అవ్వండి. అంతేకాదు రేపటి క్లాస్కు మీ స్నేహితులను బంధువులను కూడా తీసుకురండి. అయితే కాస్తో కూస్తో వాళ్ళకి ఈ భగవద్గీత తెలిసి ఉండాలి, లేదా ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసి ఉండాలి, లేదా కనీసం భగవంతుడి పట్ల భక్తి అయినా ఉండాలి. అలాంటి వాళ్ళను తప్పకుండా రేపటి క్లాస్కి తీసుకురండి. ఏం లేదు, నా క్లాస్ లింక్ ఉంది కదా, ఈ జూమ్ లింక్ వాళ్ళకు పంపండి. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని ఇంకా ఎంతో మందికి అందేలా మీరు సహకరించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకే తెలుస్తుంది కదా భగవద్గీతలో ఎంత లోతైన జ్ఞానం ఉంది. చెప్పండి, ఉందా లేదా? ఇప్పుడు నేను తెలుస్తుందా లేదా మీకు? మరి ఈ అమూల్యమైన జ్ఞానాన్ని కేవలం మీరు మాత్రమే వింటూ తరిస్తారా? మీ వాళ్ళు తరించాల్సిన అవసరం లేదా? చెప్పండి. చెప్తామండి. తప్పకుండా చెప్పండి. ఈ అమూల్యమైన జ్ఞానం వినడానికి ఎవరెవరు అర్హులో
వాళ్ళందరికీ కూడా చెప్పండి. రేపటి క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు, దయచేసి మిస్ అవ్వద్దు. సరే, ఇక ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఇంకా రేపు ఉదయం క్లాస్ ఉంటుంది. రేపు ఉదయం క్లాస్లో నమ్మకం, శ్రీరుద్రం నమ్మకం 11వ అనువాకంలో చివరి మంత్రాలను చెబుతాను. ఇంతకు నేర్చుకున్నారా? చెప్పండి. అది కాదండి, అట్లా కాదు, ఆగండి. ఏదంటే రుద్ర నమస్కార మంత్రం. నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాయే అంతరిక్షే ఏ దివి యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచేర్దశ దక్షిణా దశ ప్రతీచేర్దశోదీచేర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో మృడయంతు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టితం వోజం భేదధామి. చెప్పండి, ఎంత దాకా వచ్చారు? ఇది మీరు కనీసం సగమన్నా నేర్చుకున్నారా? పూర్తిగా నేర్చుకున్నారా? చెప్పండి. ఏమి సైలెంట్ అయిపోయారు ఒక్కొక్కరు? హలో, నేర్చుకున్నామండి. సగం సగం నేర్చుకోవద్దు దయచేసి. రేపు క్లాస్కి అటెండ్ అవ్వండి, మీకు బాగా స్పష్టంగా నేర్పిస్తాను. హలో, నేర్చుకున్నా సార్ చిన్నగా. పూర్తిగా నేర్చుకోవాలి, చిన్నగా కాదు, పూర్తిగా కంప్లీట్ గా నేర్చుకోండి. రేపటి క్లాస్ లో మీకు పర్ఫెక్ట్ గా నేర్పిస్తాను. సరే, మళ్ళీ రేపు ఉదయం క్లాస్ లో కలుద్దాం. నేర్చుకున్నాం, మిగతా హాఫ్ మళ్ళీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. గురుదేవాయ నమః. కృష్ణ.